నమస్కారం. ఈరోజు చెప్పుకునేటిది 5వ చక్రమైనటువంటి విశుద్ధ చక్రం గురించి. దీని బీజాక్షరం వచ్చి హమ్ అని. సో హమ్ అంటే పంచభూతాల్లో లాస్ట్ ఎలిమెంట్ వచ్చేసి ఆకాశం అని. సో దీన్ని ఎలా అంటే కంఠస్థానంలో ఉంటుంది. దీని యొక్క చక్రం వచ్చేసి మన కంఠస్థానంలో ఉంటుంది. మనం వాక్శుద్ధి కలిగి ఉండాలన్నా ఎట్లా అంటే దీన్ని హమ్ అని ఉచ్చరించినప్పుడు నీచ స్థితి, ఉచ్చ స్థితి అని ఉంటుంది. నీచ స్థితి అంటే అహం అనేది మనకు వస్తుందట. ఉచ్చ స్థితిలో సోహం అని ఒక అక్షరాలతోని మనం ఒక యోగా క్రియలు కూడా సోహం అని చెప్పేసి భగవంతుని నామస్మరణతో యోగా చేస్తారనమాట. అంటే ఆకాశం అన్నమాట అర్థం. సో ఈ విశుద్ధ చక్రం ఏంటంటే ఈ యొక్క హమ్ అన్న బీజాక్షరాన్ని జపించడం వల్ల ఊర్ధ్వ స్థితికి చేరుకుంటాం. అంటే సోహం అన్నప్పుడు దైవస్థానానికి వెళ్తుందని అర్థం. ఇంకా ఇప్పుడు జీవయోని అంటే మనకున్నటువంటి స్వాధిష్టానం దగ్గర నుంచి ఆత్మయోని అంటే 4వ స్థానమైనటువంటి అనాహత చక్రం వరకు ఈ యొక్క పంచేంద్రియాలు బాగా పనిచేస్తాయి. అంటే యాక్టివేషన్లో ఉంటాము. తర్వాత 5వ స్థానమైనటువంటి విశుద్ధ చక్రము ఆజ్ఞాపిస్తుందంట. సో ఎట్లా అంటే పంచేంద్రియాలను కంట్రోల్ చేసేటువంటి శక్తిని ఈ విశుద్ధ చక్రము మనకి ఆజ్ఞాపిస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ చేరుకునే చక్రం ఏంటి? 6వ చక్రం. ఆజ్ఞా చక్రానికి ఈ యొక్క ఏమంటారు వాక్శుద్ధిని అంటే వాక్శుద్ధి ఉంటేనే ఏదైనా సక్సెస్ అవుతాం అనమాట. ఆజ్ఞా చక్రానికి చేరుకోవాలంటే ఈ యొక్క వాక్శుద్ధి కంపల్సరీ అవసరం అనమాట. సో ఇట్లాంటి ఆకాశతత్వానికి అంటే ఊర్ధ్వ స్థితికి వెళ్ళాలి. నీచ స్థితి నుంచి పైకి రావాలి అని అంటే ఈ యొక్క చక్రాన్ని మనం యాక్టివేషన్ చేయాలన్నమాట. మిగతా స్థితి ఏమంటారు? ఆజ్ఞా చక్రం నుంచి సహస్రారానికి చేరుకుంటాం, ఆనందభరితం అయిపోతాం అనమాట అప్పుడు. సో ఆకాశతత్వం ఉన్నటువంటి ఈ హమ్ అనుకుంటూ మనము ఈ సాధన చేయడం వల్ల సో వాక్శుద్ధి కూడా పెరుగుతుందని చెప్తారనమాట. వాక్శుద్ధి కూడా కలుగుతుంది అని చెప్పేసి పెద్దలు చెప్తున్నారు.